Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ఇవాళ ఒక రాకింగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరున్నారంటే గెస్ట్. ముఖ్యంగా ఇందులో పాత్ర చెప్పాలి అంటే సుజాతది ఎక్కువ. మీకన్నా సుజాత గారికి ఎక్కువ సేవ్ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఎందుకు ఒకటే ఒక మాట జనాలు ఎందుకు ట్రోలింగ్ చేసే పరిస్థితికి వచ్చింది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని ఆ విషయంలో ఎదిరిస్తున్నాను. మనం సూర్యుని లేపాలి, సూర్యుడు మనల్ని లేపకూడదు. సుజాత గారిని అడగలేకపోయి అడగాలనుకునే క్వశ్చన్ ఏంటి? నా సినిమా పేరు కేశవ చంద్ర రామారావు. ఈ షార్ట్ కట్లు ఏమంటారండి? హలో అండి. నమస్తే. సో చాలా అంటే మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. మాట్లాడే మాట ఎంత పొదుపుగా ఉంటుంది, అలాగే చాలా నెమ్మదస్తులాగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు మాట్లాడే మాటలు కూడా ఈ మధ్య కాంట్రవర్సీ అయిపోతున్నాయి. నేను మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి. డిస్కస్ చేద్దాము ముందు చాలా ఉంది మీతో డిస్కస్ చేయాలి. ఫస్ట్లీ నేనేమంటారంటే కంగ్రాచులేషన్స్ చెప్తాను మీకు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు. ఎందుకంటే బికాజ్ చాలా మంది ఏముంది చేసుకున్నారు, తర్వాత ఫ్యూచర్ లో ఆలోచిద్దాలి అడగాల్సినప్పుడు, కానీ మిమ్మల్ని ఇద్దరిని చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు మిమ్మల్ని, సుజాత గారిని. సో అసలు ఎలా ఉంటుంది మీ ఇద్దరికి? అంటే చాలా కోఆర్డినేషన్ గా కనిపిస్తారు ఇద్దరు. సో అది గాడ్ బ్లెస్సింగ్స్ ఒకటి, మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్. ముఖ్యంగా ఇందులో పాత్ర చెప్పాలి అంటే సుజాతది ఎక్కువ. అంటే తను ఇద్దరం అంటే ఎంత షూటింగ్స్ అవి చేసుకున్నా మా లైఫ్లు మాత్రం చాలా సర్వసాధారణంగా ఉండే లైఫ్లే. మేబీ అంత సింపుల్ గా ఉండటం వల్ల ఇది సాధ్యమైందేమో. మన కోరికల దగ్గర నుంచి, మా అలవాట్ల దగ్గర నుంచి, మా లైఫ్ జీవితం వరకు అన్ని చాలా సింపుల్ గా పెట్టుకుంటాం. సో ఇదే మమ్మల్ని, అంటే తన మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ లేకపోవటం, నా మీద తనకి ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైనా ఒక లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటేనే మనకి దెబ్బతీస్తుంది. సో ఇద్దరం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఇదే మమ్మల్ని ఇప్పటిదాకా నిలబెట్టిందేమో అనిపిస్తుంటది. ఇదైతే 90-100% సుజాతకే ఇస్తా క్రెడిట్. కానీ ఎందుకు వచ్చి మీరు డామినేటింగ్ స్కిట్స్ లో చూసి అలా అనిపిస్తుందేమో. కానీ స్కిట్స్ అంటే ఆవిడ మాట్లాడే పద్ధతిలో కూడా ఆవిడ ఏంటంటే చాలా అంటే ఒక మంచి ఒక మహిళ, అంటే ఇంటి గృహిణి అంటారు కదా, అలా ఉండాలని తను అనుకుంటున్నట్టు, కాస్త మీరు డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిజం లైఫ్ లో అంటే స్క్రీన్ వర్క్ మాత్రమే. నిజం లైఫ్ లో ఇద్దరం డామినేషన్ అంటే ఏం లేదండి. తన మాటలకి నేను గౌరవం ఇస్తా, నా మాటలకి తను నాకన్నా ఎక్కువ గౌరవం ఇస్తుంది. ఒక్కోసారి నేనే ఏమంటారు పురుషాహంకారం అని అంటారు కదా, అలా అనిపిస్తుందేమో, బ్లడ్ లోనే ఉంటదేమో. అప్పటికి నేను తగ్గి అంటే ఉంటా. బట్ కొంచెం ఎక్కడో తెలియకుండా ఓవర్ డామినేషన్ కొన్నిసార్లు ఇంట్లో పెద్ద అన్నప్పుడు వస్తుంది. అది మన పుట్టుకతో బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటది కాబట్టి. సో నేను ఎప్పుడు సుజాతగా తన లైఫ్ కానీ, తనకి కెరియర్ కానీ చాలా రెస్పెక్ట్ చేస్తా. తను ఆలోచించే విధానం కూడా చాలా నాకన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో మనకన్నా ఎప్పుడైతే కొంచెం తెలియగల్లా, కొంచెం అద్భుతంగా ఉండే లైఫ్ పార్ట్నర్ మనకు వచ్చినప్పుడు డెఫినెట్లీ దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. అదే చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్లనే దీన్ని డామినేషన్ అనుకుంటారు. దీనికే అంటే చాలా పేర్లు పెడతారు. దీన్ని డామినేషన్ అంటారు, దీన్ని ఇంకేమేమో కొన్ని మాటలు పెట్టుకుంటూ ఉంటారు. అది మన లైఫ్లో మన వైఫ్ మనకన్నా గొప్పగా ఆలోచిస్తూ, మనకన్నా గొప్పగా సంపాదిస్తూ, మనకన్నా గొప్ప పేరుతో ఉందంటే అది భర్తగా చాలా అదృష్టం అని నేను ఫీల్ అవుతా. అది మనం ఎంజాయ్ చేయాలి. వర్క్ విషయంలో తనతో పోటీ పడాలి, తనకన్నా ఇంకా మనం బాగా చేయాలి అని. సో ఆ విషయంలో మా ఇద్దరికి ఎప్పుడూ ఉంటుంది. సో తీసుకున్న నాకన్నా ముందు సక్సెస్ ఆమెకే వచ్చింది, సేవ్ ద టైగర్స్ అని. నేను 2 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఓన్లీ జబర్దస్త్కే చేస్తూ ఉన్నాను. ఈ మధ్య నేను మూవీస్ చేసుకుంటా ఉన్నాను. కానీ తను అన్నిటికన్నా ముందు అధిగమించి సేవ్ ద టైగర్స్ అనే ఒక వెబ్ సిరీస్ పార్ట్ 1 పార్ట్ 2 హిట్ కొట్టి ఇప్పుడు పార్ట్ 3 కూడా షూటింగ్లో ఉంది. అంటే కనుక
అందరు అంటూ ఉంటారు, ప్రియదర్శి కూడా అన్నాడు అమేజ్ యాక్టర్ అన్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. అలా యాక్సెప్ట్ చేయాలి మనం. రైట్. కానీ ఇక్కడ నేను క్వశ్చన్ అడిగిన, Hmm. సో కానీ మీకన్నా సుజాత గారికి ఎక్కువ ఫేమ్ ఉంది. Hmm. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇంకొంచెం నేమ్ ఫేమ్ తెచ్చుకుందాం అని ఏమైనా అనుకుంటున్నారా? నాకన్నా సుజాతకి ఎక్కువ నేమ్ పేరుందా? బయట యాక్చువల్ గా అయితే సుజాత గారు అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు. మీరన్నట్టు సేవ్ ద టైగర్స్ కాకపోయినా తను ఒక టీవీ ఛానల్ యాంకర్ గా అవును. చేసినప్పటి నుంచి కూడా Hmm. తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించేసుకున్నారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఇమేజ్ ని ఏమైనా యూజ్ చేసుకొని మీరు పైకి వెళ్ళాలని ఏమైనా అంటే ఆలోచన ఎప్పుడైనా? నాకు తెలియదు మీరు అంటున్న ఏం ఉంటే హ్యాపీయే కదా. నాకన్నా ఎక్కువ ఫేమ్ ఉంటే నా భార్యకి ఏం సో హ్యాపీ. Hmm. నిజంగా నేనే ఒప్పుకుంటా, Hmm. నాకన్నా గొప్ప మంచి ఆర్టిస్ట్ పేరు వచ్చింది, Hmm. సో హ్యాపీ. ఇంకేముంది, ఒప్పుకుంటే తప్పే ఉంది చెప్పండి. అంత పెద్ద వాడుకోవడానికి నేను ఇండస్ట్రీకి వచ్చి 16-17 సంవత్సరాలు అయింది. Hmm. ఇప్పుడు 13 సంవత్సరాలు జబర్దస్త్ స్టార్ట్ చేసి 13 సంవత్సరాల నుంచి జబర్దస్త్ లో నన్ను చూస్తూనే ఉన్నారు జనాలు. అవును. బేసికల్ ఎప్పుడు ఎలా ఉంటదంటేనండి, కొత్త నీరు పోతే పాత నీరు వచ్చేదని ఒక సామెతలాగా అందరు ఈ కొత్తదనానికి అలవాటు పడిపోతూ ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అమేజింగ్ గానే అనిపిస్తుంది. Hmm. పాత పచ్చడి పాతదే కొత్త రుచి అన్నట్టుగా అవును. ఇప్పుడు మీ లైఫ్ లో కూడా మీరు అంతే. పాత స్నేహితులకి ఇచ్చలేంత వాల్యూ కొత్త స్నేహితులకి ఎంత ఇస్తారు? అంతే కదా. Of course. పాతలనే ఉంది, వాళ్ళు అర్థం చేసుకుంటారులే, మన వాళ్ళే మన కదా. వాళ్ళే కదా అని ఉంటుంది. అవును. కొత్త వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ ఇస్తారు కదా. అవును. ఇది అంతే, ఏదైనా అంతేనండి. అవును. ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగానే తను రావడము ఒక టీవీ Hmm. యాంకర్ గా తన స్లాంగ్ తో బిగ్ బాస్ కి వెళ్ళి ఒక అన్ని వీక్స్ బిగ్ బాస్ లో ఉండి తన తర్వాత ఇందులోకి వచ్చింది. తను అంటే యాక్చువల్గా ఇప్పుడు చేసే ఫ్రీలాన్స్ ఇంటర్వ్యూస్ కూడా తను చేసే ఇంటర్వ్యూస్ కూడా ఇంటర్వ్యూస్ కూడా చాలా సెలెక్టివ్ గా చేస్తుంది, Selective. ఏవి పడితే అవి కూడా కాకుండా. జనాల్లోకి చాలా ఈజీగా వెళ్తున్నాయి బికాస్ ఆఫ్ తన డ్రెస్సింగ్ అయినా Dressing తన వే చాలా ఆఫ్ మాట తీరైనా సరే అన్ని చాలా- రకాలుగా జనాల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆ విషయంలో. So- నేనే ఒక్కోసారి ఈ కాలం మనిషి కాదు, సూర్యకాంతం రేంజ్ లో ఉంటది. అలాగే అంటారు, అలా మోడర్న్ గా ఉన్నప్పుడు తీసుకోలేరు కదా. అంటే బేసికల్లీ నా స్వతహాగా నేను పెళ్లి చేసుకునే ఒక తత్వం దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇలాంటి భార్య రావాలి అంటే దేవుడు, మనం అంతేనండి. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే దేవుడికి ఏది ఇవ్వాలో మనకు తెలుసు. Right. ఇవన్నీ ఏం చెప్పను. లైఫ్ లో నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, దేవుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా. సో నా కెరియర్ లో మ్యారేజ్ అనేది లేదు కాబట్టి నీకు ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ అని దేవుడు ఇచ్చే ఉంటాడు. నో వర్డ్స్. సూపర్ సూపర్.